అదే మాదిరిగా చివరిగా మున్సిపాలిటీ విషయంలో కూడా అధ్యక్ష తెలంగాణ జనాభాలో 4వ వంతు అధ్యక్ష 25% హైదరాబాద్లోనే ఉంటారు అధ్యక్ష. మరి హైదరాబాద్ని ఏదో ఒక రకంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మీరు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి హైదరా మూసి ముస్తాబా అధ్యక్ష. హైడ్రా కానివ్వండి మూసి ముస్తాబాద్ అధ్యక్ష చాలాసార్లు అనేక సార్లు ఈ సభలో మేము మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ అంశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి అధ్యక్ష కేవలం 100 నిర్మాణం కూల్చడం తప్ప మరి హైడ్రాకు వేరే పని లేనట్టుగా టార్గెట్ చేసేసుకొని మరి అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి అనేకమైనటువంటి ఇళ్లను కూల్చే పరిస్థితి ఉన్నది తప్ప వారు దేనికోసం. ఎందుకంటే ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష ఈరోజు హైకోర్టు కూడా వారికి ఎన్ని రకాలుగా బొట్టగాయలు వేసినా కూడా ఈ హైడ్రాకి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ పట్టింపు లేనట్టు పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ గారు కూడా మొన్న మాట్లాడడం మీరు చూశారు అధ్యక్ష. అనిరుద్ధ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు అధ్యక్ష, హైడ్రాకి నేను కాంప్లైంట్ ఇస్తే కనీసం నాకు దాని రిసీట్ కూడా ఇవ్వడం లేదు, మరి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వకపోవడంతో నా పరిస్థితి ఇట్లా ఉంటే మా సామాన్య పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి అనిరుద్ధ్ మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మరి కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఎందుకంటే కాజాగూడలోని కొత్తకుంటలో వంశనం బిల్డర్ నిర్మాణం చేసేటువంటి మరి అంశంలో కూడా అనిరుద్ధ్ మాట్లాడినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఈ రకంగా ఈరోజు మరి ఒక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి అంశానికి కూడా మీరు మరి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇన్ని రకాలుగా మరి ఎమ్మెల్యేస్ మాట్లాడినా సభలో మాట్లాడినా కూడా దాని మీద ఎక్కడ కూడా ఆన్సర్ ఇవ్వకపోవడం, మరి అధికారులు కూడా కనీసం వెళ్ళేసి అడుగుతూ ఉంటే కూడా వారికి అక్నాలెడ్జ్మెంట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మరి ప్రభుత్వ అధికారులు ఉండడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. అంశంలో మరి మంత్రి గారు ఒకసారి ఆన్సర్ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, హైడ్రా పనితీరు మీద హైకోర్టు అసంతృప్తి అనేది నేను పలుమార్లు మాట్లాడిన అధ్యక్ష. ఇప్పటికే పలుసార్లు హైడ్రా తీరు తప్పబడిన హైకోర్టు అధ్యక్ష. హైడ్రాకు పేద మధ్య తరగతి వారే టార్గెటా మొన్న మార్చి 19 రోజు హైకోర్టు నిలదీసింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా ఉన్నదా, మియాపూర్ దుర్గం చెరువు అక్రమాల పరిస్థితి ఏమిటంటూ హైకోర్టు ప్రశ్నించిందంటే అందరికీ ఒకేలాగా న్యాయం ఉండాలని చెప్పేసి హైడ్రా ఏర్పాటుకు సార్థకత అని చెప్పేసి మరి హైకోర్టు చెప్పిందంటే ఏ పరిస్థితిలో ఈరోజు ఉన్నదో ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేస్తామని హైకోర్టు చెప్పిందంటే పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఎందుకంటే తొందర ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కాదు అని గత నెల ఫిబ్రవరిలో హైడ్రా తీర్పు హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ముత్తంగిలో షెడ్డును కూల్చివేసిన కేసులో కూడా హైడ్రా ఏకపక్ష చర్యలు హైకోర్టు తప్పుపడ్డ సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. వీటన్నిటికీ నామోదు చేయడానికి రిజిస్టర్ పెట్టాల్సి వస్తుందేమో అని చెప్పేసి మరి హైకోర్టు చెప్పిన సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అక్రమ నిర్మాణాలను అనుమతులను అధికారులు ఇచ్చి ఈరోజు ఏ రకంగా కూలిస్తారు, ఇచ్చినటువంటి అధికారుల మీద కేసులు పెట్టాలని చెప్పి కూడా హైకోర్టు చెప్పిందంటే దీని తీవ్రత ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు 24 జూలైకి ముందు నిర్మించిన నిర్మాణాలు కూల్చేదే లేదంటున్నట్టు కమిషనర్ గారు మరి ఏ రకంగా ఇంత బయాస్గా మాట్లాడుతూ ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష.